బాలకృష్ణ గారు చాలా అప్రిషియేట్ చేశారండి. ఆ! మామూలుగా ఇంప్రెస్ అవ్వలేదు ఆయన అసలు. చాలా హార్ట్‌ఫుల్‌గా మిమ్మల్ని ఎస్ వెల్కమ్ ఎస్ చేశారు. ఎస్ ఎస్ ఎంతోమందికి స్ఫూర్తి మీరు, ఎన్నో గొప్ప కార్యక్రమాలకి కీర్తి మీరు. దట్స్ సో నైస్. నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బాలయ్య గారి దగ్గర నుంచి అంత సపోర్ట్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత. అంతే కదా! ఇప్పుడు చాలామంది ఎంతో సంపాదిస్తారు. అవును. వాళ్ళకి పెద్ద చెయ్యి ఉండదు దానం చేయడానికి. ఎంతో ఉండే ఉపయోగం ఏమిటి? సో ఎంత పెద్ద పెద్ద సినిమాలు చేసినా, ఎంత పెద్ద పెద్ద ప్రాఫిట్స్ వాళ్ళు చూసినా, అప్పుడప్పుడు ఇలా దానాలు చేయకపోతే వాళ్ళకి ఇప్పుడు విద్య కోసం ఎదురు చూసే చిన్నారుల చెంతకు సరస్వతి దేవిని చేర్చిన వ్యక్తి మీరు. ఇట్ వాజ్ a great moment, like very inspiring moment. ఆయన అక్కడ ఆ తెనాలి డబుల్ హార్ట్స్ తరఫున అమౌంట్ డొనేట్ చేయడము. తెనాలి డబుల్ హార్ట్ తరఫున 1,00,000 రూపీస్ చెక్. అలాగే వారిని ఆ డొనేట్ చేసిందని చూసి నార్ని ఈశ్వర్ పేరు మైత్రి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు 2 lakhs ఇవ్వడము. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. నిజం. మై ఓన్లీ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ హెల్ప్ ఇంట్రెస్ట్. ఇలా వారి ద్వారా ఇంకో 100 మందికి సంస్థ సామాజిక సేవా దృక్పథం అలవడుతుంది అని నా ఆశ. అందుకే నేను ఎవరైనా పిలిస్తే వెళ్ళి నమస్కారం చేసి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. సో నైస్. అంటే మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ అది ఎక్కడ చేశారు సార్ మీరు? నేను ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ జాబ్ అట్ ద ఏజ్ ఆఫ్ 18 years 19 years. మా అన్నయ్య బెంగళూరులో చార్టెడ్ అకౌంటెన్సీ అయిపోయింది. అక్కడ వారు నన్ను తీసుకెళ్ళి నన్ను చదివించారు. ఒక పక్క కంపెనీ సెక్రటరీ కోర్సు చేస్తూ మార్నింగ్ ఈవినింగ్స్ అది మార్నింగ్ 800 రూపీస్ శాలరీ 1990 అప్పుడు. అలా 5 ఏళ్ల తర్వాత ఐ హ్యాపెన్ టు బి హియర్ ఇన్ హైదరాబాద్. దట్ టు గ్రాటిట్యూడ్ టు సత్యసాయి బాబా. He commended us to form a youth committee of Andhra Pradesh to visit the districts and villages in the country. అలాంటి యూత్ కమిటీలో రాయలసీమ డిస్ట్రిక్ట్స్ నుంచి నా పేరు వెళ్ళింది. అఫీషియల్గా కాదు, చాలా సింపుల్గా స్వామి చెప్పారు, ఇదిగో మీ పేర్లు వెళ్ళాయి. అండ్ లేటర్ ఆన్ స్వామి గేవ్ అస్ పర్సనల్ ఆడియన్స్. దట్ ఈస్ వేర్ స్వామి uttered ఏ సన్యాసి లైక్ దట్. దట్ వాస్ ద ఫస్ట్ మూమెంట్. దెన్ ఐ ఫెల్ట్ స్వామి ఆంధ్రప్రదేశ్ యూత్కి కమిటీ పెట్టి నన్ను దాంట్లో సభ్యుడిగా చేస్తే నేను బెంగళూరులో కర్ణాటకలో ఉంటే అలాగా అని చాలా తపనబడి ఏడ్చి ఇంట్లో పోట్లాడి అప్పుడు కంపెనీ సెక్రటరీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక 15 months ట్రైనింగ్ తీసుకోవాలి ఎనీ కంపెనీలో. సో హైదరాబాద్లో వెతికి ఏదైనా కంపెనీ ఉందా అని చెప్పి నాట్కో ఫార్మాలో జాయిన్ అయ్యానమాట. నాట్కో ఫార్మాలో అది కూడా 750 రూపీస్ 1,500 రూపీస్ స్టైఫండ్. అక్కడ నాకు 4,000 వచ్చేది అప్పటికి. నాకు అవసరం లేదురా ఫస్ట్ హైదరాబాద్కి వెళ్ళాలి. దట్స్ హౌ ఐ కేమ్ టు హైదరాబాద్. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైనల్ చేయడము, తర్వాత ఈవినింగ్ కోర్సు బెంగళూరులో ఉన్నప్పుడు లా కోర్సు చేయడము. ఈవినింగ్ కాలేజీలో లా చేశాను. సో బీఎస్సీ ఎల్ఎల్బి సిఎస్ చేశాను. నాట్కోలో ఉన్నప్పుడు ఫైనల్ అయిపోయింది. దాని తర్వాత సురానా గ్రూప్ కంపెనీస్, భాగ్యనగర్ ఇండస్ట్రీస్, సురానా టెలికామ్ అని సూర్య టవర్స్లో ఉన్నది. అక్కడ ఒక 5 years చేశాను. ఐ గాట్ వండర్ఫుల్ ఎక్స్పోజర్. ఐ ఆల్వేస్ ఫీల్ గ్రాటిట్యూడ్ టు దేవేంద్ర సురానా అండ్ నరేంద్ర సురానా, బోత్ ఆఫ్ ది ప్రమోటర్స్ అండ్ దేర్ ఫాదర్ జిఎం సురానా. They are like stalwarts in the industry. I used to go for pee every time they call me, hey, where is Balchandar? Like this. Bhayam anamata. But they made me to learn so many things. I could incorporate more than 50 companies during my tenure there. I handled FCCR. I handled many things like, ila and Surana tarvata I relocated to Sivashakti Group. Presently the promoter is MLA of Telugu Desam, GV Anjaneyal garu, Prabhutva VIP varu. So akkada oka 5 years pan chesanu. Tarvata I moved to ICOM Tele Limited, which is Trunky Projects chestaru varu. Akkada oka 4-5 years chesanu. దాని తర్వాత ఐ relocated to NCC Group, Nagarjuna Group. అక్కడ ఒక 2-3 years చేశాను. దెన్ ఇదంతా చేస్తూ ఒక పక్క నా శాలరీ జీతాన్ని జీవితంతో ముడిబట్టి జీవము సాగిస్తూ ఉన్న సమయంలో మెనీ పీపుల్ యూస్ టు కాల్ మీ లైక్ సార్ ఇక్కడ రండి సార్ మాట్లాడండి సార్ అని. ఐ మైట్ హ్యావ్ ట్రావెల్డ్ అట్లీస్ట్
10 to 15 lakh kilometers in the country in the last 40 years. సో ఎన్నో వేల లక్షల మందితో మాట్లాడాను. ఒక్కొక్క కారులో నేను 3 లక్షల కిలోమీటర్లు తిరిగి ఉంటాను. ఇప్పుడు 4వ కారు వాడుతున్నాను. సో 12 లక్షల కిలోమీటర్లు, అది సింపుల్ లెక్క. అంతే అంతే. సో అలా వేస్తుండేవారు. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఎవరితైనా నో అని చెప్పడం అంటే చాలా బాధాకరమైన విషయం అన్నమాట. అయ్యో నేను చెప్పేసానే, ఈ అవకాశం మళ్ళీ రాదే అని నాకు ఎప్పుడు ఒక ప్రార్థన గుర్తొస్తుందమ్మా. దేవుడికి ఏం ప్రార్థించాలి అంటే, దేహీతి వచనం కష్టం నాస్తితి వచనం, దేహీ నాస్తితి యద్వాక్యం, మా భూజన్మని జన్మని, మా భూజన్మని జన్మని. దేవుడా, ఎవరి దగ్గరైనా వెళ్ళి నా చేయి జాచి దేహి అనడం కష్టము. ఎవడైనా నా దగ్గరకు వచ్చి ఏదైనా కావాలంటే లేదు అనడం కూడా కష్టమే. నా మీద దయ ఉంచి ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మల నిఘంటువులో నుంచి లేదు కావాలి అనే 2 పదాలు తీసేయి దేవుడా అని ప్రార్థనట. సో అది మనం అట్లా ఎవరన్నా లేదు అనాలంటే భయం అయ్యేదనమాట. దెన్ ఐ డిసైడ్, ఎందుకోసం ఇది 750 రూపీస్తో నేను మొదలైన జీతం నాగార్జునలో 1,25,000 1,50,000 పర్ మంత్ వచ్చేది. ఐఎమ్ అ సింగిల్ ఫెలో. నాకు 5,000 10,000 ఉంటే హ్యాపీగా పీజీలో ఉండి నా బతుకు సాగిస్తానే. ఈ లక్షలు అవసరమా? నా లక్ష్యం కోసం బతకాలా అని వెన్ ఐ టర్న్డ్ అబౌట్ 40 years ఆర్ సో, 2011లో ఐ రిజైన్ ఓవర్ నైట్. లక్ష్యాల లక్ష్యం కోసం బతుకుదాం, లక్షలు తర్వాత చూద్దామని అలా స్విమ్డ్ ఇంటూ ఫుల్ టైం. అలా ఈ ప్రాసెస్లో 2000లో మా నాన్న ఇట్లా అడగడం, మీలాగనే, ఏంట్రా బాబు మరి నీ పెళ్లి పరిస్థితి ఏంటి అంటే, వెన్ ఐ వాజ్ 30, 2020, దెన్ ఐ సెడ్ ఐఎమ్ ఓకే విత్ దిస్ బికాస్ మై ప్యాషన్ ఈస్ డ్రైవింగ్ మీ దాన్ అదర్ థింగ్స్. దే ఆల్సో సీన్ మీ. మరి ఎట్రా బాబు, మరి తమ్ముడు పెళ్ళికున్నాడు, అందరూ అడుగుతూ వీడేంటి అని అడుగుతున్నారే అంటే, సో వాళ్ళు డిసైడ్ చేశారు, ఒక ఉపనయన సంస్కారం చేశారు. థ్రెడ్డింగ్ సెరమనీ అంటారు కదా, ఉపనయనం చేశారు. చేస్తే ఇంటికి చాలామంది అదే ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేశారు. పెళ్లి లేదు కదా వీడికి అని కొద్దిగా జనాలందరూ వచ్చి భోజనాలు పెట్టి, అది యాక్చువల్లీ పెళ్లిలో చేసేది, పెళ్లి లేదు కాబట్టి ముందుగా చేశారు. అప్పుడు ఇంటికి వచ్చినందరూ గిఫ్ట్లు ఇచ్చారు. మా సిస్టర్ ఒక చైను, ఇంకో సిస్టర్ ఒక రింగు, అట్లా సిల్వర్ సామాన్ అంతా ఇచ్చారనమాట. ఇస్తే దెన్ ఐ వాజ్ సమ్హౌ సో మచ్ ఆఫ్ యాంగ్విష్ ఇన్ మై హార్ట్. యజ్ఞం చేస్తుంటే కళ్ళలో అలా పొగకి నీళ్ళు వస్తాయి అని అంటున్నారు జనాలు, కానీ నాకు పొగకి నీళ్లు రావట్లే. హృదయాంతరాలలో ఉప్పొంగిపోతుంది. అయ్యో, నా ఉపనయనం అయిపోతుంది. ఉపనయనము అంటే ఏమిటి అంటే, అంటే దగ్గర, నయనము అంటే దృష్టి. ఉపనయనం అంటే భగవంతునికి దగ్గర దృష్టిలో ఉండాలి అట. అంటే అయ్యో, ఈ ఉపనయనం వల్ల నేను ఇంకా దగ్గర అవ్వాలి దేవుడికి. ఎట్లా దగ్గర అవ్వాలి అంటే, దెన్ ఐ రియలైజ్ నేను ఏదైనా సంస్థ పెట్టాలి. చిన్నప్పటి నుంచి ఎంతో పని చేశాను. నేను లేచి ఇప్పుడు నేను, ఏం బాబు ఉపన్యాసం ఇస్తావా, ఇప్పుడు శుద్ధి కొడతావు, ఇప్పుడు కూడా శుద్ధి కొడతావు రా బాబు, కూర్చోరా నాయన. లేదు, ఐ వాంట్ టెల్ సంథింగ్ అని బంధువులకి అంతా చెప్తే, ఏం చెప్తావురా బాబు, ఇప్పుడు కూడా ఊరికే ఉండవా అంటే, లేదు, నేను ఈ విధంగా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం బాబు డబ్బులు అడుగుతావు ఇప్పుడు మమ్మల్ని అందరినీ అన్నారు. అంటే డబ్బులు అడగడం ఎందుకు, డబ్బులు నా దగ్గర ఉన్నాయి. ఎక్కడున్నాయి అంటే, మీరందరూ గిఫ్ట్లు ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా తెగ నమ్మితే ఎంతో కొంత వస్తుంది కదా, దాన్నే మూలధనంగా పెట్టి నేను ఫౌండేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా సంతోషపడ్డారు. ఏం పేరు పెడతావు అంటే, ప్రపంచంలో దేనికి చూసినా భయమే. ఆకలికి భయం, అన్నానికి భయం, ఆలోచనకి భయం, అభిప్రాయానికి భయం, ఆవేదనకి భయం, అనారోగ్యానికి భయం, అజ్ఞానానికి భయం. ఇన్ని భయాలతో మనం బతుకు సాగిస్తున్నామే. భయము లేని సమాజాన్ని మనం సృష్టించాలి. కాబట్టి భయము తొలగించాలంటే అభయం ఇవ్వాలి అని అభయ ఫౌండేషన్ అని ఆ రోజు 2000లో ఈ విధంగా ప్రారంభం చేయడం. తర్వాత వాళ్ళు ఇచ్చిన సామానంతా అక్కడే నా కళ్ళ ముందర ఉంటే, మా కజిన్ స్వర్ణమహల్ జ్యువెలరీస్ అని వాళ్ళకు ఒక 4 floors జ్యువెలరీ షాప్ బళ్ళారిలో, మా కజిన్, అన్న మీరు ఇక్కడే ఉన్నారు కదా, కొద్దిగా చూడండి ఎంత డబ్బులు వస్తాయి దీనికి అంటే, ఒరే ఇదన్నా ఒక 60,000 వస్తుందిరా అన్నాడు. అన్న మరి తీసేసుకోండి, నాకు 60,000 ఇచ్చేయండి అంటే 60,000 ఇస్తే 2000లో ఐ బ్రాట్ దట్ అమౌంట్ హియర్. పోస్టల్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను 5 years, డబల్ అయింది. 90,000 99,000 అలా 1 lakh అమౌంట్తో 2006లో ఐ ఎస్టాబ్లిష్ దిస్ ఫౌండేషన్ కాల్డ్ అభయ ఫౌండేషన్. ఎ మిషన్ టు సర్వ్ విత్ హార్ట్.
అలా అన్నమాట.